అక్రమార్జన కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు విధించిన 100 కోట్ల జరిమానాను అక్రమాస్తుల వేలం ద్వారా చెల్లించాలని ఆదేశించిన బెంగళూరు కోర్టు మార్చి 6, 7 తేదీల్లో వచ్చి 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికోసం 6 ట్రంక్ పెట్టెలను ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ను తీసుకురావాలని సూచించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల్లో భాగమైన 27 కిలోల బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు తేదీలను ప్రకటించింది. మార్చి 6, 7 తేదీల్లో వచ్చి బంగారు, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని తీసుకెళ్లటానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని సూచించింది. ఆ 2 రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. జయలలితపై విధించిన 100 కోట్ల జరిమానా కోసం నిధులు సమీకరించడానికి ఆమె ఆస్తులను విక్రయించాలని కోర్టు నిర్ణయించింది. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టుచీరలు, 250 శాలువాలు, 12 రెఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 4 సీడీ ప్లేయర్లు, 1 వీడియో కెమెరా, 24 2-in-1 టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1,93,202 రూపాయల నగదున్నాయి. సెప్టెంబర్ 2014లో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి కున్హా 1136 పేజీల తీర్పులో జయలలిత, ఎన్ శశికళ, జె ఇళవరసి, విఎన్ సుధాకరన్లను దోషులుగా నిర్ధారించారు. వారందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జయలలితకు 100 కోట్లు, మిగిలిన ముగ్గురికి 10 కోట్ల చొప్పున జరిమానా వేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ లేదా ఎస్బీఐ ద్వారా కానీ లేదా బహిరంగ వేలం ద్వారా కానీ విక్రయించాలని తెలిపారు. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. అయితే మే 11, 2015న కర్ణాటక హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఫిబ్రవరి 14, 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గతంలో బెంగళూరు న్యాయమూర్తి డి కున్హా ఇచ్చిన ఆదేశాలను పునరుద్ధరించింది. అప్పటికీ జయలలిత మరణించడంతో ఆమెపై ఉన్న అభియోగాలు తొలగిపోతాయని సుప్రీంకోర్టు తెలిపింది. మిగిలిన ముగ్గురు 4 ఏళ్ల శిక్షను అనుభవించి జరిమానాలు చెల్లించాల్సొచ్చింది. జయలలిత మరణించి ఇప్పటికీ 7 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆమెకు జరిమానా విధించిన 100 కోట్లను సమీకరించడంలో భాగంగా జయలలితకు చెందిన చర స్థిరాస్తులను వేలం వేయాలని ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 27 కిలోల ఆభరణాలను విక్రయించడం లేదా వేలం వేయటం ద్వారా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక 7 కిలోల బంగారం మాత్రం జయలలిత వారసత్వంగా సంక్రమించిందని గుర్తించి వేలం నుంచి మినహాయించారు. జయలలిత ఖాతాలో ఉన్న దాదాపు 60 లక్షలను కాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు అందజేసింది. కోర్టు నుండి ఆభరణాలను సేకరించేందుకు అధికారులు తప్పనిసరిగా ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్తో పాటు అవసరమైన భద్రతతో కూడిన 6 పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు. తమిళనాడు రాష్ట్రానికి ఈ ఆభరణాలను అప్పగించే 2 రోజుల్లో స్థానిక పోలీసులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు న్యాయమూర్తి.